సమైక్యాంధ్ర పేరిట ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని ఉద్యమంగా పేర్కొనాలా, సమైక్యాంధ్ర అనేది ఒక విద్యన లేదా వాస్తవమా? అంతమంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే తెలంగాణలో మాత్రమే ఉద్యమం కాదు అంటే వాళ్ళు ఒప్పుకుంటట్లేరు. మరి దాని ఉద్యమం అనాలి అంటే ఆ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి? తెలంగాణను ఆపడమేనా? తెలంగాణ ఇవ్వడం న్యాయం అయితే, రాజ్యాంగబద్ధం అయితే దాన్ని ఆపడం అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. దీన్ని మరి ఆ ప్రజలు ఆ దృష్టితో ఆలోచిస్తున్నారా? ఆలోచించకపోతే వాళ్ళని ఎట్లా అర్థం చేయాలి అనేది మాట్లాడుకోకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. నా దృష్టిలో ఈ సమస్య పరిష్కారం అనేది ఒక ట్రయాంగిల్ సంక్లిష్టతను కలిగి ఉంది. తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ కావాలన్న ఆకాంక్ష బలంగా అనేక రూపాల్లో వ్యక్తీకరించడం అనేది ఒకటి పునాదిగా ఉంది. అయితే తెలంగాణ కావాలని తెలంగాణ వాళ్ళందరూ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా చేసినా కానీ తెలంగాణ రాదు. ఈ నిజమైన ప్రజాస్వామ్య దేశం అయితే ప్రజల ఆకాంక్ష ప్రవహించి, ప్రజల అభిష్టాన్ని ప్రవహించి రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేసుకోవాలి. అలా చేసుకుపోయే రాజకీయ పార్టీలు చేయించినటువంటి రాజకీయ ఉద్యమాలు లేవు. అడ్డొస్తున్నది ఏమిటి? సీమాంధ్ర నుంచి అడ్డుపడుతున్నటువంటి శక్తి. ఈ అడ్డు తొలగించుకోవడం ఎట్లా అనేది సెకండ్ టైం. కేంద్ర ప్రభుత్వం మెడలవచ్చును అని మనం అంటూ వచ్చాము. దానికి ఇప్పుడు మెడ వచ్చి నిర్ణయానికి వచ్చింది అనుకున్నాం. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటట్లుగా అది దృఢనిశ్చయంతో ముందుకు పోవడం అనేది ఒకటి. కనుక తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఎంత కొట్లాడినా సీమాంధ్ర నుంచి అడ్డుకుంటున్న అడ్డుకులను అడ్డు తొలగించడం ఎలా అనేది ఎట్లా? కేంద్రం ఈ డెసిషన్ వరకు తీసుకుని ముందుకు తీసుకెళ్ళి చేయగలట అనే రెండింటిని కూడా తెలంగాణ వాళ్ళు ఆలోచించాలి. తెలంగాణ ఆకాంక్ష న్యాయమైంది అని దాన్ని సమర్థిస్తూ సంఘీభావం జరుపుతున్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు ఆలోచించాలి. తద్వారా తమ ప్రాంతాలకు వచ్చే అభివృద్ధికి ఈ పరిణామాన్ని వేగవంతం చేసుకోవడంలో ఒక రకంగా మూడు ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలు, ప్రజాస్వామికవాదులు సమన్వయంతో ఆలోచించాల్సిన సమయం.